ఇది చూడండి, అచ్చం ఒక తాడు అల్లికని పోలినట్టుగా ముడేసినట్లుగా నంది విగ్రహమే చెక్కారు. మీకు కనపడుతున్న ఈ సర్కిల్ ఆకారంలో ఆ కాలంలో నాట్యం చేసేవాడు. కాకతీయుల పేరు తలుచుకుంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది రాణి రుద్రమదేవి. అంతేకాదు, ఎంతో అద్భుతమైన 1000 స్తంభాల గుడి. దీన్ని 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రదేవుడు నిర్మించారు. కాకతీయుల ఖ్యాతికి నిదర్శనం ఈ ఆలయం. దాదాపు ఈ ఆలయ నిర్మాణానికి 70 సంవత్సరాల సమయం పట్టింది. 800 సంవత్సరాల క్రితం 1000 మంది పండితుల చేత శివలింగాన్ని ప్రతిష్ఠించారు, అంటే రుద్రేశ్వరుని ప్రతిష్ఠించారు. ఇది శైవ వైష్ణవులకు భేదం లేకుండా కట్టిన ఆలయం. దీనిని రుద్రేశ్వర ఆలయంగా కూడా పిలుస్తారు. అప్పటి రాజు అయిన రుద్రదేవుడు నిర్మించడం చేత ఆయన పేరు మీదుగానే ఆలయానికి పేరు వచ్చింది. ఒకే ఆలయంలో శివుడు, విష్ణువు, సూర్యుడు, దేవుళ్ళు ఉండేవారు. కానీ మొఘలుల దండయాత్రలో విష్ణువు, సూర్యదేవుడు విగ్రహాలు పంచలోహాల విగ్రహాలు కావడం వల్ల వాటిని అపహరించడం జరిగింది. అందువల్ల ఇక్కడ కేవలం శివలింగం మాత్రమే మనం చూస్తున్నాం. ఎక్కడైనా శివాలయానికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు, కానీ ఇక్కడ విష్ణు ఆలయానికి ఎదురుగా నంది ఉంటుంది. అలా ముగ్గురి కలిపి ఒకే నంది విగ్రహం వాహనంగా ఇక్కడ ఉంది. దీనిలో కూడా గమనిస్తే నంది విష్ణువు ఎదురుగా ఉన్న చూపులు సూర్యాలయానికి, చెవులు శివాలయం వైపుగా ఉంటాయి. ప్రధానంగా 3 ఆలయాలు ఉన్న మండపంలోని గుమ్మాల మీద కానీ, స్తంభాల మీద కానీ ముత్యాల హారాలు, ఉంగరాలు, వడ్డానాలు, ఇంకా చాలా రకాల ఆకృతుల్ని కేవలం చేతితో ఎంతో అద్భుతంగా చెక్కడం జరిగింది. ఆ స్తంభాల మీద డిజైన్స్ చూస్తే సన్నని దారం కూడా దూరే అంత రంధ్రాలను కేవలం చేతితో చెక్కారంటే అస్సలు నమ్మలేం. ఈ రోజుల్లో చెక్కాలంటేనే ఎంతో టెక్నాలజీ కావాలి. ఈ ఆలయాన్ని చూసుకుంటే పునాదుల నుంచి ఆలయం పైకప్పు దాకా ఒకే రకమైన నిర్మాణ శైలిని అనుసరించి నిర్మించారు. ఆలయంలో అణువడువు ఏదో ఒక డిజైన్ తో చెక్కారు. టెక్నాలజీ లేని కాలంలోనే ఒక రాయి మీద ఇలాంటి డిజైన్స్ చెక్కారంటే మామూలు విషయం కాదు. ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ఆలయం.